ఈ సభను ఉద్దేశించి యువ నాయకులు సిర్రా బాలాజీ గారిని వారు ప్రసంగించవలసిందిగా సమయం అడగవచ్చున్నాం. సభాధ్యక్షులు గౌరవనీయులు తెలుగు యువత ఆచంట మండల అధ్యక్షులు మిత్రుడు కేతా మురళి గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉన్న అభ్యర్థి నా రాజకీయ మరియు శ్రీ నితాన్ సత్యనారాయణ గారికి, వేదిక పైన ఉన్న అగ్రత మహాత్ములకు, వేదిక ముందున్నటువంటి కొరకలెత్తే ఉత్సాహంతో గుండెల నిండా ఆత్మస్థైర్యంతో 13వ తారీఖున జరగబోయేటువంటి ఈవీఎంలలో బట్టలు నొప్పితే 4వ తారీఖున విడుదలయ్యేటువంటి ఫలితాలలో ఈవీఎం బాక్సులు పగిలి రేసు గురువుల ప్రధాని గారి యొక్క విజయానికి విచ్చేసినటువంటి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేస్తూ అందరికీ నుదుటి మీద ముద్దులు పెట్టి ఎక్కిన తర్వాత వీటి మీద ముద్దులు కుదురుతా ఉన్నారు. యువతకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఒక్క ఉద్యోగం కూడా తీయలేనటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెందుతుంది. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఈనాటిగా ఊసు కూడా తీయలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం జాబ్ గ్యారెంటీ ఇస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను లేకుండా చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజుకి 5 ఏళ్ళు పూర్తవుతున్నా ఒక్కసారి కూడా జాబ్ గ్యారెంటీ ఇవ్వకుండా నిరుద్యోగ యువత ఇతర రాష్ట్రాలకు వలసపోయి అక్కడ కార్యకష్టం చేసుకోవడానికి దుస్థితికి దిగజారిన రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దుస్థితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం బాగుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, విశాఖకి రైల్వే జోన్ లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ మార్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిని గద్దెదించడానికి కోసం కూటమి అభ్యర్థులు నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. అక్కడ దుర్మార్గుడు పరిపాలన చేస్తుంటే ఆచరణ నియోజకవర్గం ఇంకో దుర్మార్గుడు పరిపాలన చేస్తారు. అబ్బబ్బా రంగరాజు గారు వచ్చేసాడు, 3 నెలల భోజనాలు పెడితే ఆచరణ నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తారని పక్కటి కావాలి అనుకున్నాం. ఆనాడు భోజనాలు పెట్టి కేవలము మట్టి పెట్టి మాయ పెట్టి అధికారంలోకి ఎక్కిన తర్వాత మనుషులంటే అసహ్యంగా, మనుషులను చూస్తే చీడపరులు చూసినట్టుగా అహంకారపూరితమైనటువంటి వ్యక్తిగా రంగరాజు గారు ఉన్నారు. ఈ నియోజకవర్గం 4 మండలాలు 52 గ్రామ పంచాయతీల్లో ఎక్కడా కూడా ఒక అభివృద్ధి పని చేసినటువంటి చరిత్ర ఈ రంగరాజు గారు ఉన్నదని చెప్పేసి ఈ సభా వేదిక మేము అడుగుతా ఉన్నాం. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో యువత ఏం చేసావని అంటే గంజాయి కేసులు పెంచావు. ఆచరణ నియోజకవర్గం 4 మండలాల్లో చరిత్రలో ఏ నాడు లేని విధంగా గంజాయి కేసులు నమోదైందంటే రంగరాజు నీచలవే యువత మొత్తాన్ని గంజాయి గుంపులో ఉంచడానికి నువ్వు కారణమయ్యావు. మరి నితాన్ సత్యనారాయణ గారు అధికారంలో ఏం చేశారంటే మార్టేరు సెంటర్ లో చూడండి, మనందరికీ కూడా హై స్కూల్ పక్కన సభకు సంబంధించినటువంటి క్రీడా ప్రాంగణం కనిపిస్తారు. మార్టేరు ఉన్నటువంటి బాస్కెట్ బాల్ సంబంధించినటువంటి క్రీడాకారులకి వాళ్ళు అభివృద్ధి చేస్తూ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తయారు చేయడం కోసం అక్కడ నువ్వు అన్ని పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులు పెట్టించావు. రంగరాజు గారు శ్రీరంగ నీతులు చెప్తా ఉంటారు. ఆయన ఏదో పెద్ద శ్రీమంతులాగా నిన్న చూసినటువంటి వార్తా పత్రికల్లో ఆయన యొక్క భూ సంబంధించినటువంటి దందాలన్నీ బయటపడ్డాయి. ఆయన సంబంధించి ఇక్కడికి వచ్చి నేను కోర్టులు కడతానని చెప్పుకుంటాడు. పక్కనటువంటి జంగారెడ్డి కూడా ప్రాంతంలో గిరిజనుల భూములు అన్యాయంగా తోకేసినటువంటి వ్యక్తి శ్రీరంగరాజు. అక్కడ రోడ్డుగా అన్యాయం చేస్తే 100 ఎకరాలకు సంబంధించినటువంటి గిరిజన భూముల్ని అన్యాయంగా దోచి దానికి లోతుగా అధ్యయనం చేస్తే రేపాక రామలింగయ్య అనేటువంటి ఆయనకి నేను సరివెంటిని చెప్పని ఆనాడు ఆయనకు ఒక లెటర్ రాసిచ్చాడు. నువ్వు సరివెంటి అంటే నాటు భాషలో, గ్రామీణ భాషలో నేర్పించుకునే మాట ఏంటంటే పాలేరునే సరివెంటిగా అనుకుంటారు. నువ్వు అక్కడ రాసుకున్న సరివెంటివి ఇక్కడ పాలేతనం అది రాసుకుని శ్రీరంగనీతులు చెప్తూ 100 కోట్లు వచ్చి పెడతానని మాయమాట మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయాలని వస్తా ఉన్నాం. మనందరి కోట్లతోటి రంగరాజుకి బుద్ధి చెప్పవలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి యువత అందరినీ చూస్తా ఉంటే మహాకవి శ్రీ గారు చెప్పినటువంటి మాటలు గుర్తొస్తా ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి యువత ఈ దేశంలో, ఈ సమాజంలో 2 రకాలుగా ఆయన పోల్చాడు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి, షికార్లకి, పకీర్లకి నిబద్ధులు, నడిమి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు, ముద్దిరాలు చిప్పలు, ముద్దిలోని కప్పలు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీలక సన్యాసులు అని చెప్పని కొంతమంది యువకుల కోసం చెప్పారు. ఆ యువకులు ఏం చేస్తారో తెలుసా? అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించరు, అన్యాయం జరుగుతుంటే అడ్డంగా నిలబడరు. అటువంటి యువకులు కేవలం పేరుకి, పకీర్లకి నిబద్ధులని చెప్పని ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పారు. అదే శ్రీశ్రీ గారు మరికొంతమంది యువకుల కోసం చెప్పాడు. మరికొంతమంది యువకులు రాబోయే దూతలు, పాలన జీవన బృందావన నిర్మాతలు
కూడా సీసీ రోడ్ల నిర్మాణం నుంచి వాటర్ సదుపాయం కానించి కమ్యూనిటీ భవన నిర్మాణం కానించి అన్ని గ్రామాలు అభివృద్ధి చేసినటువంటి ఏకైక నాయకుడి నియోజకవర్గంలో పితాని సత్యనారాయణ గారి విషయాన్ని ఘంటాపదంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఓటేసి ముందు ఆలోచన చేయాలి, ఓటేయించడం కోసం కూడా ఆలోచన చేయాలి. 13వ తారీఖున ఈ నియోజకవర్గ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు మనందరి చేతుల్లో ఉంది. ఓటు మనం వేయడంతో పాటుగా 10 మందిని ప్రోత్సహించి ఓటేయించి కూడా మీ అందరి యొక్క భాగస్వామ్యం ఉండాలి. మన సైకిల్ గుర్తు పైన, కమలం గుర్తు పైన ఓటేసి ఓటమి అభ్యర్థులు గెలిపిద్దాం. ఆచరణ నియోజకవర్గం గడ్డ ఇది పితాని సత్యనారాయణ